2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చామని ట్రూ డౌన్ కు నాంది పలికామని తెలిపారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపిపి సమావేశం జరిగింది. వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించింది. మొత్తంగా 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశామన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, ఆదాని, రిలయన్స్, టీసీఎస్, కాంగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఫేజ్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే అలా కాదు. రోడ్డు హిట్ లో రైతు సోదరులందరూ అడిగింది ఏంటంటే కమర్షియల్కి అంతకుముందు ఏమి ఇవ్వలేదు. మీరు కమర్షియల్లో వెస్ట్ సౌత్ వెస్ట్ వచ్చి రోడ్డు వచ్చి కానీ హిట్ చేసే సైట్కి దాన్ని మార్చండి. అదేవిధంగా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ అది వచ్చి హిట్ చేసిన ప్లాట్కి దాన్ని మార్చండి. అవి రెండు మార్చమని రిక్వెస్ట్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక 5 ఎగ్జామ్షన్ ఉంది. 5 ఎగ్జామ్షన్. దాంతో వీటిని యాక్చువల్ కమర్షియల్కి ఇవి మాత్రం అడిగారు. కమర్షియల్కి ఇవి అడిగారు. అంతకుముందు రెసిడెన్షియల్కి ఆల్రెడీ మనకు చాలా క్లారిటీ